హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రెండో వీకెండ్ వచ్చేసింది. నిన్న మొన్ననే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడే రెండో వారం ముగింపుకు చేరుకుంది. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పుడిప్పుడే తమ ఫేస్కి మాస్కులు తొలగిస్తూ తామేంటో నిరూపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్న అభయ్తో మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించాడు. అభయ్, ఈ వారం మొత్తం నీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. ప్రతి టాస్క్ని చాలా ఈజీగా ఆడేశావు. అలాగే ఈ వారంలో ఎక్కువ టాస్క్లు ఆడే అవకాశం కూడా నీకు దక్కింది అని నాగార్జున చెప్పడంతో అవును సార్ అంటూ నాగార్జునకి కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే సాక్స్ టాస్క్లో నువ్వు ఏ తప్పు చేయలేదని ప్రశ్నిస్తే లేదు సార్ అని చెప్పాడు. దీనితో నాగార్జున వీడియో ప్లే చేసి కాలు పైకి పెట్టుకొని ఉండటాన్ని చూపించాడు. దీనితో అభయ్ సైలెంట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత నాగార్జున అభయ్తో మాట్లాడుతూ గేమ్ ఒక్కటే బాగా ఆడితే సరిపోదు అభయ్, ఈ హౌస్లో గేమ్తో పాటు మనం ఎలా ఉన్నాము, మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది చాలా ముఖ్యం. నువ్వు కొన్నిసార్లు మాట్లాడే మాటలు ఎదుటి వారికి హట్ అయ్యేలా ఉన్నాయి. నీకు ఆ క్షణంలో ఆ మాటలు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ చూసేవారికి ఎలా ఉంటాయో చెప్పమంటావా అంటూ సోనియా విష్ణుప్రియపై చేసిన కామెంట్స్ వీడియో ప్లే చేసి చూపించాడు. ఆ వీడియోలో సోనియా మాట్లాడే మాటలకి నువ్వు కరెక్ట్ అంటూ సోనియాని ఎంకరేజ్ చేస్తున్నావు. సోనియాకి విష్ణుప్రియ నచ్చలేదు కాబట్టి ఆమె ఏదేదో మాట్లాడుతుంది, కానీ నువ్వు ఒక కంటెస్టెంట్గా అలా మాట్లాడకూడదు అని చెప్పాల్సింది పోయి అవును నిజమే, ఆ మాటలకి వత్తాసు పలకడం ఏంటి అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. దీంతో అభయ్ సారీ సార్, ఇకపై ఎప్పుడూ ఇలా జరగకుండా చూసుకుంటాను అని తెలిపాడు. ఇక నాగార్జున మాట్లాడుతూ అభయ్, నీకు ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, జీవితంలో మనం ముందుకు ఎదగాలి అంటే ఫస్ట్ మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఎదుటి వారి గురించి వీలైతే మంచిగా మాట్లాడాలి లేదా వదిలేయాలి. అంతేకాని ఎదుటివారి గురించి హీనంగా మాట్లాడితే వారు హీనం అవ్వరు, మనం హీనంగా మారిపోతాం. ఇది ఈ హౌస్లోనే కాదు, ఎక్కడ ఉన్నా జీవితంలో మనం ముందుకు పోవాలి అంటే పాటించాల్సిందే అంటూ నాగార్జున అభయ్కి హితబోధం చేశాడు. అభయ్తో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.